అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు అంతకుముందు 3, 4 సినిమాలు చేశారు కాబట్టి, మంచి అనుభవంతోటి మంచి టైటిల్ పెట్టారు. 'మన డాక్టర్ బాబాయ్'. సో, థియేటర్‌కి ఎలా రప్పించాలనే అనుభవం ఆల్రెడీ 4 సినిమాల ఎక్స్‌పీరియన్స్ వచ్చింది కాబట్టి, ఈ ఐదో సినిమాకి అద్భుతంగా టీజర్ కట్ చేశాడాయన. అది చూస్తే అర్థమవుతుంది. ఫుల్ ఫన్ తోటి ఎంటర్‌టైన్‌మెంట్. అయితే ఇది యూత్‌ని టార్గెట్ చేసి కట్ చేసినట్టు అనిపించింది. సో, థియేటర్‌లో ఇంకా ఫ్యామిలీస్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయనుకుంటున్నాను. సో, ఐ విష్ ఆల్ ది బెస్ట్. శ్రీ స్కంద బాగా చేశారు మీరు. అలాగే హీరోయిన్స్ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. బాగున్నారు. మీకు ముఖ్యంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఇది డెఫినెట్గా అందరికీ నచ్చే సినిమా అవుతుంది, ఓన్లీ యూత్కే కాకుండా. సో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొండరెడ్డి గారు. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఎటువంటి మంచి సినిమా వచ్చినా అసలు మెయిన్ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఎక్కడికో ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్ళింది శాంతి. మన ఏవిఎస్ గారి అమ్మాయి, ప్రముఖ నటులు ఏవిఎస్ గారి అమ్మాయి వరుసగా మన అంతకుముందు మన నితిన్ తమ్ముడు సినిమా దగ్గర నుంచి మళ్ళీ నట వారసురాలుగా మళ్ళీ రావటం అనేది నాకు చాలా వెరీ హ్యాపీగా ఉంది. సో, ఏవిఎస్ గారితో మా అందరికి, నాకు కానీ, ప్రభు గారు కానీ, ప్రసాద్ గారు అందరికీ, మా విఎన్ అజిత్ గారు కానీ, వీళ్ళందరికీ బాగా ఆయనతో ఎంతో ట్రావెల్ ఉంది మా అందరికీ. సో, నట వారసురాలుగా ఆవిడ మళ్ళీ రావటం ఇంతవరకు చాలా చాలా సంవత్సరాలు ఆయన చూసి కూడా. సో, ఆశ్చర్యపోయాం. టీజర్లో చాలా అద్భుతంగా కనిపించారు. సినిమాలో కూడా బాగుండే ఉంటుంది అనుకుంటున్నాను. వరుసగా ఇంకా ఎన్నో సినిమాలు చేసి, నాన్నగారికి మీరు చేసిన త్యాగం అందరికీ తెలుసు, దాన్ని ఇప్పుడు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ మీరు అందరికీ. సో, మా అందరికీ ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఏవిఎస్ గారిని గుర్తు చేయడం మాకు బాగా ఇదిగా అనిపించింది అని చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొండరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, ఇప్పుడు మరి మంచి సినిమా అయినా, మంచి టాలెంట్ అయినా, సో ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. దట్ ఈస్ ప్రభు గారు. సో రిక్వెస్టింగ్ ప్రభు గారు టు ప్లీజ్ స్పీక్. ముందుగా డైరెక్టర్ గారు బొకే ప్రజెంట్ చేస్తారు ప్రభు గారికి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మన డాక్టర్ బాబాయ్, యాక్చువల్గా టైటిల్లో డాక్టర్ ఉన్న చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆనాటి డాక్టర్ చక్రవర్తి తీసుకున్న, డాక్టర్ బాబు తీసుకున్న, డాక్టర్ సినీ యాక్టర్ తీసుకున్న, డాక్టర్ అనేటువంటి టైటిల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ అదాగా మంచి హిట్ సెంటిమెంట్ అది. అలాగే ఈ డాక్టర్ గారికి బాగా ప్రాక్టీస్ కూడా బాగున్నట్టుంది, పబ్లిక్ ఫుల్గా వచ్చేసారు. సో ఇది థియేటర్లు కూడా నిండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది ఉంది. తీసుకున్నది ఆండ్రాలజిస్టు, సెక్సాలజిస్టు డాక్టరు. అంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటువంటి హాస్యంలో ప్రమోదము ప్రమాదము రెండూ ఉంటాయి. హద్దులు దాటితే అసభ్యతకి సభ్యతకి మధ్య, హాస్యానికి అపహాస్యానికి మధ్య ఒక సన్నటి గీత ఉంటుంది. ఆ గీత హద్దు దాటకపోతే ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది, లేదనుకుంటే యూత్కు మాత్రమే సరిపోయే ఎంటర్టైన్ అవుతుంది. అదేంటి అనేటువంటిది డైరెక్టర్ తన స్పీచ్లో చెప్తారు. ఎందుకంటే ఇలాంటి ఎంటర్టైనింగ్ సినిమాలు అనేటువంటి థియేటర్లు ఒకప్పుడు ఎంతో గొప్పగా, ఎలాంటి అపహాస్యానికి అవకాశం లేకుండా మన జంధ్యాల గారు కానీ, మన ఈవీవి సత్యనారాయణ గారు కానీ, వీళ్ళందరూ చాలా చక్కని ఎంటర్టైనర్స్ ఇచ్చారు. అలాంటి కోపలో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా నిర్మాతల్ని ఫస్ట్ అభినందించాల్సింది. నేను ఎప్పుడైనా సరే ఇలాంటి సభల్లో పాల్గొన్నప్పుడు నేను ముందుగా అభినందించేది నిర్మాతల్ని. ఈ నిర్మాతలకి నిజంగా ఇందాక మన కోటేశ్వరరావు గారు చెప్పారు, ఈ సినిమా గురించి ఏమీ తెలియదు అని చెప్పి. నిజంగా ఏమీ తెలీదు. సినిమా ఇండస్ట్రీలో మంచి చేసేవాడు చెడుగా కనిపిస్తాడు, చెడు చేసేవాడు మంచిగా కనిపిస్తాడు. ఇక్కడ ఈ ఇండస్ట్రీ పట్ల ఉండేటువంటి వ్యామోహంతో, ఆశతో, లేకపోతే డబ్బులు సంపాదించాలని ఆశ కాదు. సినిమా అనేటువంటిది ఒక గ్లామర్, సినిమా అనేటువంటిది ఒక పిచ్చి, సినిమా అనేటువంటి దాని మీద ప్రేమ, ఆ అవగాహన, దాంతో వస్తారు తప్ప సినిమా నిర్మాణానికి సంబంధించిన అవగాహన లేకుండా వస్తారు. అలాంటి వాళ్ళు వచ్చి ఎలాంటి వాళ్ళ చేతిలో పడ్డారో, ఎలాంటి వాళ్ళు వీళ్ళని గట్టును పడేయగలగటం, ఈ సినిమా ద్వారా కోట్లు సంపాదించాలన్నటువంటి ఆశ వీళ్ళకుండదు. కానీ రేపటిలోని ఈ సినిమా సక్సెస్ అయితే మరో సినిమా తీయటానికి అవసరమైన ఆర్థిక వనరులు, మానసికమైనటువంటి ధైర్యం అనేటువంటిది చేకూరుతుంది. కాబట్టి నిర్మాత గారు, ఐ ఫస్ట్ కంగ్రాచులేట్ యూ మేడం. మీకు మంచి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే ఇది ఎంటైర్ యూనిట్. చలపతి గతంలో కూడా చాలా మంచి కాన్సెప్ట్స్తో తన సినిమాలు చేశాడు. వండర్ఫుల్ డైరెక్టర్. ముఖ్యంగా ఈ సినిమాలో కట్టింగ్ ఎంత ఫాస్ట్ కట్టింగ్ అంటే, అదే నేను ఇందాక చెప్పింది, ఈవి సత్యనారాయణ గారు, జంధ్యాల గారు లాంటి సినిమాల్లో కనిపించినటువంటి ఫాస్ట్ కట్టింగ్ కనిపించింది టీజర్లో.
అలాంటి ఒక మంచి ఎంటర్టైన్తో వస్తున్నటువంటి చలపతికి, ద ఎంటైర్ యూనిట్కి, ద హీరోస్ కందా కంగ్రాచులేషన్స్ అండ్ ద బ్యూటిఫుల్ బోత్ హీరోయిన్స్, కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. ఇక నేను ఇందాక మా సురేష్ కొండేటి ఆల్రెడీ చెప్పాడు, ప్రస్తావించిన ప్రత్యేకమైనటువంటి విషయం నా తల్లి, మా పిచ్చి తల్లి ధర శాంతి. మేము మా బిడ్డలాగా ఏవిఎస్ గారితో మాకున్న అనుబంధం మామూలు అనుబంధం కాదు, కుటుంబ సభ్యులు అనమాట. పొద్దున్న లేస్తే ఆ ఇంట్లో ఆయన ఉంటారు, నా ఇంట్లో నేను, ఆయన ఇంట్లోనే ఉంటాం. చిన్నపిల్లలుగా ఇంత వయసు నుంచి తెలిసి ఈ అమ్మాయి ఈ రోజున నిజంగా మీరు నమ్మరు, ఈ అమ్మాయి ఎంత లా ఉండేదంటే వీ కాంట్ బిలీవ్, ఇంత అందమైన అమ్మాయి ఇంత లా ఉంది ఏంటి అని మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. కానీ ద వే షీ మేడ్ హర్ సెల్ఫ్, ఆ మేక్ ఓవర్ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంది నిజంగా ఆయన నటవారసత్వాన్ని. ఎందుకంటే ఏవిఎస్ గారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే వన్ ఆఫ్ ద టాప్. అంతకుముందు బాబు బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాసరావు, కోట బ్రహ్మానందం, బాబుమోహన్ అనే త్రయం ఉండేది. ఏవిఎస్ గారు వచ్చిన తర్వాత అది హాస్య చతుష్టయమైంది, హాస్య త్రయం కాస్త హాస్య చతుష్టయమైంది. ఆ విధంగా ఒక గొప్ప వచ్చిన వెంటనే ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి ఏవిఎస్ గారు మనకు లేకపోవడం మన దురదృష్టం. బట్ యువర్ కంటిన్యూయింగ్ హీజ్ లెగసీ, కంటిన్యూరా, ఆల్ ద బెస్ట్ నాన్న, బాయ్. సో అలాగే ఇక ఇచ్చేసినటువంటి అందరికీ, ముఖ్యంగా మా డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మా అధ్యక్షులు గౌరవాల దర్శకుల సంఘం అనేటువంటిది ఇండస్ట్రీలో ఒక సుప్రీం బాడీ. ఆ బాడీ నుంచి ఒక వ్యక్తి రిప్రజెంటేషన్గా వచ్చి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వెన్నుదన్నుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మా అధ్యక్షులు వారి కార్యక్రమానికి ఇచ్చేందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు. అండ్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ యూనిట్. మా రాంబాబు గోశాల లిరిక్ రైటర్గా, అలాగే మా యంగ్ హీరో కార్తికేయ, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ పర్టికులర్లీ కంగ్రాచులేట్ యూ, వండర్ఫుల్ మ్యూజిక్, బాగుంది, బాయ్.